రోగము కలిగించేవాడు నాశనమైపోతూ ఉన్నాడు. టూ ఇయర్స్ నుంచి ఈ భయంకరమైన వ్యాధి చేత మీరు బాధపడుతున్నారు. 2 హాస్పిటల్లో ఈమెకి హెచ్ఐవి ఉందని చెప్పారంట. ప్రార్థన చేసి నీకు హెచ్ఐవి ఉండదు, వెళ్ళి చెక్ చేసుకోమని చెప్పడం జరిగింది. అదే రీతిగా ఈమె వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు నిల్ రిపోర్ట్స్ వచ్చాయంట. అన్ని కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. చాపట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. పూర్తిగా స్వస్థ వచ్చింది మీకు. అసాధారణ కృపను దేవుడు నీ జీవితంలో విడుదల చేయబోతున్నాడు. అసాధారణంగా దేవుడు నిన్ను పోషించబోతున్నాడు. దేవదూతలు తినే ఆహారం చేత నిన్ను పోషించబోతున్నాడు. తన కృప చేత నిన్ను పోషించబోతున్నాడు. అసాధారణమైన కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. యేసుక్రీస్తు నందున్న కృప చేత బలవంతులుగా మారే సమయం. ప్రతి ఆదివారం జరిగే మా ఆరాధనలో పాలు పొందండి. మా ఆరాధన జరుగు స్థలం రైల్వే ఇన్స్టిట్యూట్, రైల్వే స్టేషన్ ఎదురుగా, విజయవాడ. మా ఆరాధన సమయం ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు రండి. అసాధారణ కృపను మనందరం పరిపూర్ణంగా అనుభవిద్దాం. రోగము కలిగించేవాడు నాశనమైపోతూ ఉన్నాడు. దైవారాధనలో మైమరచిపోయెదను, ఆత్మవశములో అర్పణగా మారెదను. ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన. ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన. దైవారాధనలో మైమరచిపోయెదను, ఆత్మవశములో అర్పణగా మారెదను. మేడగదిలో మధురానుభవములు, మందిరమను నాలో మందసమాయెను. మేడగదిలో మధురానుభవములు, మందిరమను నాలో మందసమాయెను. మహిమగలని మోము చూడ నే వేచి
వేచియుంటిని నా యేసయ్యా, మహిమగల నీ మోము చూడ నే వేచియుంటిని నా యేసయ్యా, నే వేచియుంటిని నా యేసయ్యా. దైవారాధనలో మరచిపోయేదను, ఆత్మవశములో అర్పణగా మారెదను. ఆరాధన ఆరాధన ధ్యానపూరిత ఆలాపన, ఆరాధన ఆరాధన ధ్యానపూరిత ఆలాపన. కుమ్మరి నీవై నన్ను చేసినావు, కడవరి వర్షము పంపించినావు. కుమ్మరి నీవై నన్ను చేసినావు, కడవరి వర్షము పంపించినావు. కృపాభిషేకము చే నన్ను నింపినా, కృపామయుడా నా యేసయ్యా, కృపాభిషేకము చే నన్ను నింపినా, కృపామయుడా నా యేసయ్యా, కృపామయుడా నా యేసయ్యా. దైవారాధనలో మరచిపోయేదను, ఆత్మవశములో అర్పణగా మారెదను. ఆరాధన ఆరాధన ధ్యానపూరిత ఆలాపన, ఆరాధన ఆరాధన ధ్యానపూరిత ఆలాపన. నీ గుడారములో అతిథి నేను, నూతన సృష్టిగా నన్ను మార్చినందున. నీ గుడారములో అతిథి నేను, నూతన సృష్టిగా నన్ను మార్చినందున. నూతన యెరూషలేము చేరి నీతో నేను కలసియుందును. నూతన యెరూషలేము చేరి నీతో నేను కలసియుందును, నీతో నేను కలసియుందును. దైవారాధనలో మరచిపోయేదను, ఆత్మవశములో అర్పణగా మారెదను. ఆరాధన ఆరాధన ధ్యానపూరిత ఆలాపన, ఆరాధన ఆరాధన ధ్యానపూరిత ఆలాపన.
నువ్వు తృణీకరించబడుతున్నావా, నిందించబడుతున్నావా, అవమానించబడుతున్నావా, హేళన చేయబడుతున్నావా? ఇదిగో నీ మీద నిన్ను కొట్టడానికి, నిన్ను చంపడానికి, నీ మీద చెడ్డ మాటలు ఆడడానికి కొంతమంది లేస్తా ఉన్నారా? ఈరోజు నీ శ్రమలో, నీ కష్టంలో, నీ చెరలో, నీ ఇబ్బందిలో, నీ అప్పులో, నీ వేదనలో, నీ అనారోగ్యంలో దేవుడు నీలో పెట్టిన వరాన్ని నిర్లక్ష్యపరచవద్దు. దానిని ప్రజ్వలింపజేయడానికి ప్రారంభించు. దేవునికి స్తోత్రం. చెరలో గనక నువ్వు దేవుడు నీలో పెట్టిన వరాన్ని ప్రజ్వలింపజేస్తే ప్రధానమంత్రి పోస్ట్ నీదే. దేవునికి స్తోత్రం. అన్నీ కలిగి ఉన్నప్పుడు, అంతా బాగున్నప్పుడు, అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు, సంతోషంతో నిండుకున్నప్పుడు దేవుడు నీలో పెట్టిన వరాన్ని ప్రజ్వలింపజేయడం కాదు. ఏమీ లేనప్పుడు, బేదరికాన్ని నువ్వు అనుభవిస్తున్నప్పుడు, నిన్నందరూ తృణీకరించినప్పుడు, నిందలు అవమానాలు నీ మీద పడినప్పుడు, చెయ్యని దానికోసం నువ్వు చెరను అనుభవిస్తూ ఉన్నప్పుడు, శ్రమను, కష్టమును, వేదనను నువ్వు అనుభవిస్తూ ఉన్నప్పుడు నీలో పెట్టిన వరాన్ని నువ్వు నిర్లక్ష్యపరచకూడదు. నీలో పెట్టిన వరాన్ని నువ్వు ప్రజ్వలింపజేయాలి. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. అలాగూ ప్రజ్వలింపజేస్తే ప్రధానమంత్రి పోస్టు నాదే. యోసేపు చెరలో దేవుడు పెట్టిన వరాన్ని ప్రజ్వలింపజేయడం వల్ల ప్రధానమంత్రి స్థితికి చేరాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆ పాందాయకుడు గుర్తొచ్చింది. జైల్లో ఉన్నాడండి, జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న యోసేపుని పిలిపించి ఆ కలకర్థం కనుగొని యోసేపుని ప్రధానమంత్రిగా చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు రెండవ పాయింట్ చెప్పండి పక్కోళ్ళు. రమ్మా బుజ్జి కన్నా, రెండవ పాయింట్, దేవుడు నీలో పెట్టిన వరము నిన్ను ప్రధానమంత్రిగా చేయును. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో ఆయన నిన్ను కూర్చోబెట్టును. మరొక ఆయన గుర్తొస్తున్నాడు నాకు. దేవునికి స్తోత్రం. ఎందుకు పనికిరాని వాడని అరణ్యంలో గొర్రెలు కాసుకోవడం 4 గొర్రెలు కొని పంపించేశాడు. అలాంటి సమయంలో ఆ అరణ్యంలో ఉన్న దావీదు మీదకి దేవుని కనుదృష్టి దిగి వచ్చింది. చప్పట్లు కొట్టండి. నువ్వు ప్యాలెస్లో ఉన్నావా, ఇంట్లో ఉన్నావా, అరణ్యంలో ఉన్నావా కాదు, నువ్వెక్కడున్నా నువ్వు గనక దేవుడు ప్రేమిస్తే నీ మీద ఆయన కనుదృష్టి దిగి రావడానికి ప్రారంభిస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ దేవుని కనుదృష్టి నీ మీద దిగి వచ్చినప్పుడు, దేవుని మహిమ నీ మీద దిగి వచ్చినప్పుడు, దేవుని కృప నీ మీద దిగి వచ్చినప్పుడు నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళిపోతావు. దాని గురించి నువ్వు తర్బీదు పొందవలసిన అవసరం లేనే లేదు. దావీదు యుద్ధాభ్యాసం చేయలేదు, దావీదు తర్బీదు పొందలేదు, యుద్ధం చేయడం అతనికి ఏమాత్రం రాదు. అయినా పర్వాలేదు, దావీదు నీవే రాజువి, నిన్ను ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో నేను కూర్చోబెడతాను. దావీదు ఇంటికి ఒక ప్రవక్త వెళ్ళాడు. ప్రవక్త వెళ్ళి, యెషయి నీ కుమారులు ఎవరున్నారో ఒకసారి పిలు, ఎందుకంటే నీ కుమారుల్లో ఒక అబ్బాయిని, మీ అబ్బాయిల్లో ఒక అబ్బాయిని దేవుడు రాజుగా నియమించబోతున్నాడు. ప్రవక్త గారు చాలా గొప్ప విషయం చెప్పారండి. రే పెద్దోడా రా అని పిలిచాడు. ఇతను కాదు అన్నాడు. అయితే రెండో వాడు అయి ఉంటాడు, వాడు కండలు తిరిగినోడు, వాడు తెలివైనోడు, రాజుగా బాగా సూట్ అవుతాడు అని రెండో వాడిని పిలిచాడు. ఇతను కూడా కాదు అని అన్నాడు ఆ ప్రవక్త. వరుసగా ఒక్కొక్కరిని పిలిచాడు. ఇక ఇంతేనండి అన్నాడు. ఇంకెవరు లేరా నీ కొడుకులు అంటే ఉన్నాడులేండి ఒకడు, అటు పనికిమాలినోడని. వాడికి 4 గొర్రెలు కొని అరణ్యంలో గొర్రెలు మేపుకోవడానికి పంపించాను అన్నాడు. అతన్ని పిలిపించు, రే తమ్ముడిని పిలుచుకొని రండి. వాడు వెళ్ళి, రే దావీదు నేను నాన్న పిలుస్తున్నాడు రా ఆ దూరం నుంచి కేకేసేటప్పటికి, అమ్మో ఎందుకు పిలిచాడో ఏంటో, నన్ను కొడతాడేమో, నన్ను తిడతాడేమో, ఏం జరిగిందో, సరే మీరు గొర్రెలు చూసుకుంటూ ఉండండి నేను వెళ్తానని చెప్పి దావీదు పరుగు పరుగున
ఇంటికి వెళ్తే ప్రవక్త గారు చూస్తూ ఉన్నారు ఇంట్లో నుంచి. ఎవరా వచ్చే కుర్రోడు అని చూస్తూ ఉన్నాడు. దావీదు ఎంటర్ అయ్యాడు. అతని కన్నులు చక్కని కన్నులు, ఎర్రని వాడు, దేవుడు కోరుకున్నవాడు ఇతడే. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుగా. దేవుడు కోరుకున్నవాడు ఇతడే. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో దేవుడు కూర్చోబెట్టేవాడు. రాజు పదవిని ఇతనికే ఇవ్వబోతున్నాడు అని చెప్పేటప్పటికీ తండ్రికి ఏం అర్థం కాలా. ఇతన్న ఏదో ప్రవక్త గారికి పిచ్చి పట్టు ఉంటుంది, అందుకే ఇట్లాంటి ప్రవచనాలు చెప్తున్నాడు ఈయన అనుకొని మొత్తానికి సరే మీరు అభిషేకించండి అన్నాడు. వెంటనే తైలపు కొమ్ము తీసుకొని అతన్ని అభిషేకించాడు. దావీదుని అభిషేకించాడు. దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు. మరలా గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళిపోయాడు. గొర్రెలు కాసుకుంటూ దావీదు చేసే పని ఏంటంటే గొర్రెలు కాసుకుంటూ పాటలు పాడుకొని నాలాగా ఆరాధన చేసుకుంటూ ఉంటాడు అన్నమాట. ఆరాధన చేసుకుంటూ ఉంటాడు. ఇంక ఇదే పని. ఆరాధన చేసుకొని మై మరిచిపోయి దేవుళ్ళలో లీనమైపోయాడు. దావీదు, దేవుని స్వరం వినబడతాం. దావీదు, ఏంటి ప్రభువా? నీ గొర్రెల్లో ఒక గొర్రె పిల్లని సింహం ఎత్తుకెళ్ళిపోతుంది అని ఒకసారి, మరోసారి ఎలుగుబంటి ఎత్తుకెళ్ళిపోతుందని రెండవసారి దేవుడు తెలియజేశాడు. నువ్వు ఎప్పుడైతే ఆరాధించే వ్యక్తిగా ఉంటావో దేవుడు జరగబోయే ప్రమాదాన్ని నీకు సూచిస్తాడు. ఆమేన్. దేవుడు జరగబోయే ప్రమాదాన్ని నీకు సూచిస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రమాదాన్ని సూచించిన దేవుడు ఆ ప్రమాదంలోంచి బయటపడే మార్గాన్ని కూడా నీకు తెలియజేస్తాడు. ఆ గొర్రె పిల్లని సింహం నోట్లో నుంచి, ఎలుగుబంటి నోట్లో నుంచి విడిపించేదానికి దేవుడు దావీదుకి సహాయం చేశాడు. సరే, అన్నలు ఎలా ఉన్నారో చూద్దాం. యుద్ధ భూమిలో ఉన్నారు అన్నలు, యుద్ధం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో ఏంటో చూద్దాం తంతని అక్కడికి వెళ్తే అక్కడేమో 9 అడుగుల మనిషి ఫిలిస్తీయులలో ఒకడు దేవుని ప్రజల మీద కేకలేస్తున్నాడు, రంకెలేస్తున్నాడు. రేయ్ ఎవర్రా? మీలో దమ్మున్న మొనగాడు, ముందు నన్ను ఎదిరించండి, తర్వాత నా సైన్యాన్ని ఎదురిద్దురు కానీ అని కేకలు వేస్తూ ఉన్నాడు. వీళ్ళంతా ముందుకు రావడం, అమ్మో వీడు ఎంతున్నాడు అని వెనక్కి వెళ్ళిపోవడం. అందరు ముందుకు రావడం, అమ్మో వీడు ఎంతున్నాడు, వీడి చేతిలో నలిపినట్టుగా మనం నలిపేస్తాడు, వీడు మానవ మృగంలాగా ఉన్నాడు, 9 అడుగులు ఉన్నాడు, వీడితో మనం చాలేం అని వెనక్కి వెళ్ళిపోవడం. ఈ తంతు 40 రోజుల నుంచి జరుగుతానే ఉంది. 40 రోజుల నుంచి జరుగుతానే ఉంది. వీడిలా కేకలేస్తూ ఉంటే, రంకెలేస్తూ ఉంటే దావీదు కోపం రగిలిపోయింది. జీవం గల దేవుని సైన్యాన్ని ఎదిరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు అని కోపం వచ్చి నేను వీడితో యుద్ధం చేస్తాను అని సౌలు గారి దగ్గరికి వెళ్ళాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. మరి బొడ్డోడా, నువ్వేం యుద్ధం చేస్తావురా? మేము యుద్ధాభ్యాసం చేసిన వాళ్ళు, కండం తిరిగిన వాళ్ళు, మాకే ప్యాంట్లు తడిచిపోతున్నాయి, నువ్వేమి యుద్ధం చేస్తావురా? నువ్వేమి యుద్ధం చేయగలవంటే నేను యుద్ధం చేస్తాను అని అన్నాడు. సరే యుద్ధం చేస్తానని ఏం చేస్తున్నాడు? ఏట్లోకి వెళ్ళి రాళ్ళు ఏరుతున్నాడు. ఏం చేస్తున్నాడా అని చెప్పి అందరూ చూస్తున్నారు. వాళ్ళ అన్నీలు కూడా చూస్తున్నారు. ఏం చేస్తున్నాడా ఈడని చెప్పి చూస్తే ఏట్లోకి వెళ్ళి ఆ నున్నని రాళ్ళని 5 ఏరాడు. 5 ఏరి అందులో ఒకటి తీశాడు. ఒకటి తీసి చేత్తో పట్టుకొని కొట్టడానికి వెళ్తున్నాడు. వడిసల్లో పెట్టాడు. గిరా 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 తిప్పుతా ఉన్నాడు. ఆ ఇశ్రాయేలీలు, అక్కడున్న రాజు, వాళ్ళ అన్నలు, అవతల సైన్యం అంతలా తిప్పుతుంటే ఇలా తిరుగుతున్నారు. వీళ్ళు కూడా ఆ రాయి వైపే చూస్తున్నారు. నాయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇలా తిప్పుతా ఉన్నాడు, వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం.
అంటే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, వీడేమో మానవ మృగంలాగా ఉన్నాడు, వీడిని ఎదిరించడానికి గన్ను పట్టుకోవాలా, కత్తి పట్టుకోవాలా, ఇంకా ఏ ఆయుధాన్ని పట్టుకోవాలా, ఒక చిన్న రాయి తీసాడేంటని ఒక విచిత్రమైన విషయాన్ని వారు అలాగే తేర్చొస్తున్నారు. దావీదు తిప్పుతా ఉన్నాడు, వీళ్ళేమో తిరుగుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. తిప్పి 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 అలా కొట్టగానే ఆ రాయి వైపు ఇలా చూశారు. ఆ రాయి వెళ్ళి ఎక్కడ తగిలింది. దేవునికి స్తోత్రం. తగలడం గొల్యాతు బోర్ల పడిపోయాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. ఇప్పుడు మరలా మీకు ఒక ప్రశ్న, రాయి ఇలా తగిలితే ఎలా పడాలి? వెనక్కి పడాలి కదా. ఇలా తగిలితే వెనక్కి పడాలి. కానీ నా బైబిల్లో ఏమని రాయబడిందంటే, గొల్యాతు బోర్ల పడెను అని రాయబడింది. అంటే దానికి అర్థం ఏంటంటే, దావీదు కొట్టిన రాయి కాదు, దేవుడు వెనక నుంచి ఒక తన్ను తన్నాడు, ఆ తన్నుకు పడ్డాడు. దేవునికి స్తోత్రం. మీకు ఎక్కడ అనారోగ్యంగా ఉంటే అక్కడ చేయి వేసుకోండి. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచిపోతున్నాడు. తక్షణమే పరిపూర్ణమైన స్వస్థతను ఆయన కలిగించబోతున్నాడు. ఇప్పుడే నువ్వు సాక్షిగా నిలవబడబోతున్నావు. ఇవి రైజ్ అనేసి ఎక్కడ అనారోగ్యంగా ఉంటే అక్కడ మీ చేయి వేసుకోండి. ఎవ్రీ సిక్నెస్, ప్రతి విధమైన వ్యాధి శరీరానికి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. మైగ్రేన్ తొలగిపోవునుగాక. సైనస్ తొలగిపోవునుగాక. ప్రతి విధమైన అనారోగ్యం బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. కళ్ళు యేసు నామములో స్వస్థత కలుగునుగాక. కాళ్ళకి సంబంధించిన వ్యాధులు యేసు నామములో స్వస్థత కలుగునుగాక. నరాల బలహీనత, కాళ్ళు మంటలు యేసు నామములో తొలగిపో. యేసు నామములో అద్భుతం జరుగునుగాక. యేసు నామములో నరాల బలహీనత ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. క్యాన్సర్ లయమైపోవునుగాక. బ్లడ్ ప్రెషర్ లయమైపోవునుగాక. ప్రతి విధమైన థైరాయిడ్ లయమైపోవునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. కొలెస్ట్రాల్ యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తలనొప్పి, సైనసైటిస్ యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇయర్కి, ఈ చెవికి సంబంధించిన వ్యాధులు యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. చెవి యేసు నామములో తెరవబడునుగాక. స్వస్థత కలుగునుగాక. యేసు నామములో అద్భుతం జరుగునుగాక. ఇప్పుడే ఆ క్యాన్సర్ గడ్డలు కరిగిపోవునుగాక. క్యాన్సర్ యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. HIV నార్మల్ రిపోర్ట్స్ వచ్చునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఇప్పుడే కలుగునుగాక. ప్రతి జ్వరము, ప్రతి బాధ ఇప్పుడే శరీరాన్ని నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఎక్కడైతే చేయి వేసుకున్నారో అక్కడ ఇప్పుడే స్వస్థత అనే అభిషేకం విడుదల చేస్తూ ఉన్నాం. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి స్వస్థత ప్రవచిస్తున్నాను. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కాలు నొప్పిగా ఉండేది, ఇక్కడికి వచ్చి చాలా నొప్పిగా ఉండేది. ప్రార్థన చేయగా దేవుడు గొప్ప కార్యం జరిగింది. ప్రార్థన చేసినప్పుడు మీరు చేయి పెట్టుకున్నారు. చేయి పెట్టినప్పుడు దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి అలా ఉంది? అంటే ఇంతకు ముందు నుంచి ఉండేది చాలా వరకు. చాలా రోజుల నుంచి మీకు అలా ఉంది. దేవుడు ముట్టి స్వస్థపరిచి చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుదా. ఉదయం నుంచి బాగోలేదు, పని చేయలేకపోయాను. వచ్చేస్తాను, ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ దేవుడితో అడిగాను, నేను పని చేయకపోతే నా ఇంట్లో గడవదేసయ్యా అని అడిగితే అలాగే పని చేస్తాను. బాగా నొప్పిగా ఉండే, దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుదా. నాకు గుండెలో నొప్పి వచ్చేది, గుండెల్లో నొప్పి వచ్చేది, కాళ్ళు కూడా బాగా నొప్పి ఉంటే ఇప్పుడు కూడా నేను పుచ్చికి తన్ని పెట్టుకొని కాళ్ళు ఇరుస్తా ఉన్నాను. ఇప్పుడు నా కాళ్ళు నొప్పి తగ్గినాయి. గుండెల్లో ఎప్పుడో 2 నెలల నుంచి నొప్పిగా ఉంటుంది. నేను ఎవరికి చెప్పకూడదు, ప్రార్థన చేసుకున్నా. నాకు ఇప్పుడు స్వస్థత వచ్చింది. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుదాం. హల్లెలూయా. కాలు కిందంతా మంట వస్తుంది. కాలు కిందంతా మంట వస్తుంది. ఓకే, కాలు అరికాలు మీకు మంటలు, నొప్పిలు. ఇప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? నడు నొప్పి తగ్గింది. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుదాం. హల్లెలూయా. చేయంతా లాగేసిద్ది, ఈ కాలు కూడా వణికినట్టు లాగేసినట్టు అనిపించింది. ఇప్పుడు నాకు దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఈ పక్క అంతా కూడా ఇక్కడ దెబ్బ తగిలింది ఒకసారి నాకు గట్టిగా. అప్పటి నుంచి ఆ తర్వాత నుంచి నాకు ఇదంతా నొప్పిగా, ఈ చెయ్యి లాగేసిద్ది, మెడ నొప్పి వచ్చేసిద్ది, కాలు కూడా లాగేసినట్టు అనిపించింది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నేను చాలాసేపు ఒక 10 నిమిషాల వరకు నేను లెగలేదు, చెక్ చేసుకున్నాను. ఇదంతా నాకు అంతా ఫ్రీ అయిపోయినట్టుంది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుదాం. నువ్వు ఏం చేయలేవు,
నీ పక్షంగా యుద్ధం చేయవాడు యెహోవాయే. నీ పక్షంగా యుద్ధం చేయవాడు యెహోవాయే. ఆయనే పూర్తిగా నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. నువ్వు కొట్టే రాయికి అక్కడ ఏమీ జరగదు. రోగము కలిగించేవాడు నాశనమైపోతూ ఉన్నాడు. టూ ఇయర్స్ నుంచి ఈ భయంకరమైన వ్యాధి చేత మీరు బాధపడుతున్నారు. 2 హాస్పిటల్లో ఈమెకి హెచ్ఐవి ఉందని చెప్పారంట. ప్రార్థన చేసి నీకు హెచ్ఐవి ఉండదు, వెళ్ళి చెక్ చేసుకోమని చెప్పడం జరిగింది. అదే రీతిగా ఈమె వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు నిల్ రిపోర్ట్స్ వచ్చాయంట. అన్ని కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. చాపట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. పూర్తిగా స్వస్థ వచ్చింది మీకు. అసాధారణ కృపను దేవుడు నీ జీవితంలో విడుదల చేయబోతున్నాడు. అసాధారణంగా దేవుడు నిన్ను పోషించబోతున్నాడు. దేవదూతలు తినే ఆహారం చేత నిన్ను పోషించబోతున్నాడు. తన కృప చేత నిన్ను పోషించబోతున్నాడు. అసాధారణమైన కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. యేసుక్రీస్తునందున్న కృప చేత బలవంతులుగా మారే సమయం. ప్రతి ఆదివారం జరిగే మా ఆరాధనలో పాలు పొందండి. మా ఆరాధన జరుగు స్థలం రైల్వే ఇన్స్టిట్యూట్, రైల్వే స్టేషన్ ఎదురుగా, విజయవాడ. మా ఆరాధన సమయం ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు రండి. అసాధారణ కృపను మనందరం పరిపూర్ణంగా అనుభవిద్దాం. రోగము కలిగించేవాడు నాశనమైపోతూ ఉన్నాడు. టూ ఇయర్స్ నుంచి ఈ భయంకరమైన వ్యాధి చేత మీరు బాధపడుతున్నారు. 2 హాస్పిటల్లో ఈమెకి హెచ్ఐవి ఉందని చెప్పారంట. ప్రార్థన చేసి నీకు హెచ్ఐవి ఉండదు, వెళ్ళి చెక్ చేసుకోమని చెప్పడం జరిగింది. అదే రీతిగా ఈమె వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు నిల్ రిపోర్ట్స్ వచ్చాయంట. అన్ని కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. చాపట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. పూర్తిగా స్వస్థ వచ్చింది మీకు. అసాధారణ కృపను దేవుడు నీ జీవితంలో విడుదల చేయబోతున్నాడు. అసాధారణంగా దేవుడు నిన్ను పోషించబోతున్నాడు. దేవదూతలు తినే ఆహారం చేత నిన్ను పోషించబోతున్నాడు. తన కృప చేత నిన్ను పోషించబోతున్నాడు. అసాధారణమైన కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. యేసుక్రీస్తునందున్న కృప చేత బలవంతులుగా మారే సమయం. ప్రతి ఆదివారం జరిగే మా ఆరాధనలో పాలు పొందండి. మా ఆరాధన జరుగు స్థలం రైల్వే ఇన్స్టిట్యూట్, రైల్వే స్టేషన్ ఎదురుగా, విజయవాడ. మా ఆరాధన సమయం ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు రండి. అసాధారణ కృపను మనందరం పరిపూర్ణంగా అనుభవిద్దాం.